ఏం చేద్దాం చెప్పు. మొన్న గృహప్రవేశం చేశానా, ఇల్లు వచ్చి కూల్చేశారు. ఇప్పుడు నా పరిస్థితి అర్థం కావట్లేదు, ఇల్లు కూడా తెలియట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ దట్. హాయ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ అండి సార్. హలో, ఏదో చెప్తారంట ఇల్లు రియల్ ఎస్టేట్ గురించి, తెలుసుకొని వస్తా ఒకసారి పనిలో పని. సరే మరి ఉంటాను, మళ్ళీ చేస్తా. సార్ టీ కాఫీ ఏమైనా స్నాక్స్ లైక్? అలాంటి అవసరం లేదు, కానీ మీరు చెప్దాం అనుకుంటున్నారు కదా, చెప్పండి. చూస్తా సార్. సార్ చూసారు కదా సార్ మన ప్రాజెక్ట్స్. ఏ లొకేషన్స్ ప్లాన్ చేస్తారు సార్? హైదరాబాద్ లొకేషన్ లో. సిటీకి ఎంత దూరంలో వస్తున్నారు సార్? చెరువులకి చాలా దూరం వచ్చి వస్తున్నాను. చెరువులకు దూరం ఏమైనా స్పెసిఫికేషన్స్ చూస్తున్నారు సార్? జేసీబీతో కొట్టినా పగలకుండా ఉండేలా. ఏం సార్ అట్లా అంటున్నారు? ఏమైనా బడ్జెట్ లో చూస్తున్నారా స్పెషల్ గా? ఎంతైనా పర్లా, పేమెంట్ ప్రైవేస్ గా నేను చేసేయండి. ఏం సార్ అది కూడా హైదరాబాద్ పోల్చుకున్నా ఉంటేనే. ఏం సార్ ఎందుకు హైదరాబాద్ అన్నారు? ఏం చేద్దాం చెప్పు. మొన్నే గృహప్రవేశం చేశానా, ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు నా పరిస్థితి అర్థం కావట్లేదు, ఇల్లు ఉందలే తెలియట్లేదు. మీ బిల్డర్ ఎవరు కట్టుగా ఉన్నట్టు నాకు ఇవాళ ఉండేది కాదు కదా. ఇల్లు కొన్నా కానీ ఇప్పుడు ఇల్లు లేదు నాకు. ఇప్పుడు ఈ రోడ్డు మీద నేను. సార్ ఐఎమ్ వెరీ 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 సారీ ఫర్ దట్ సార్. ఇది జరిగిన దానికి. ఎందుకంటే ఈ హైడ్రా అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చెరువులను కాపాడడానికి తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్. దీనివల్ల ఏంటంటే కబ్జాకి గురైన చెరువులను తిరిగి మళ్ళీ రీలొకేట్ చేయడం కోసమో భూగర్భ జలాలను పెంచడం కోసం తీసుకొచ్చింది. అంతేగాని మన విల్లాలో మనం కట్టుకున్న అపార్ట్మెంట్స్ డిమాలిష్ చేయడానికి హైడ్రా ఉద్దేశం కానే కాదు. ప్రతి బయ్యరు కొనేటప్పుడు ఈ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, లేఅవుట్ పర్మిషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాన్సా కాదా, దీనికి రెరా నెంబర్ ఉందా, రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టే కాదని చూసుకుని బఫర్ జోన్ ఎంత దూరంలో ఉందో అనేది అనాలిసిస్ చేసి 1-2 సార్లు చెక్ చేసుకున్నట్లయితే, లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లయితే ఎవరికి ఈ ఇట్లాంటి హైడ్రా ముంపుకు గురయ్యే ప్రాజెక్టులు అనేవి ఎవరికి కూడా ఉండవు. అని చెప్పి బయ్యర్ ఎప్పుడైతే బడ్జెట్ తక్కువలో వస్తుందని చెప్పి కొంత ఎప్పుడైతే ఉంటాడో, ఈ బిల్డర్స్ అయ్యేటట్టు వాళ్ళు కొంతమంది ఈ ముంపుకు గురయ్యే ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. సో వాటన్నిటి నుంచి మనం ఎదురుగా ఉండాలంటే బయ్యర్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి డాక్యుమెంటేషన్. సో బి అవేర్ ఆఫ్ దట్, బీ కేర్ఫుల్ దట్. చాలా థ్యాంక్స్. మీలాగా బిల్డర్, ప్రతి బిల్డరు అన్ని రకాల డాక్యుమెంట్ చెక్ చేసి బఫర్ జోన్ దూరంగా ప్రాపర్ ప్లానింగ్తో బిల్డింగ్ చేసినట్లయితే నాకు ఇలా పరిస్థితి వచ్చేది కాదు కదా. దయచేసి అందరూ అన్ని డాక్యుమెంట్లు చెక్ చేసుకోండి, ప్రాపర్ జీవనాలు చూసుకోండి, నాలా బాధ కాకండి. మీ క్షేమమే మా సంక్షేమం. బయ్యర్ ఎంతైతే ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో బిల్డర్ అంతకన్నా ఆనందంగా ఉంటాడు. థ్యాంక్స్. ఇది కాదు మన పాలిట కోబ్రా, ఇది కాదు మన పాలిట కోబ్రా, రేపటి తరా